ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 28/9/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనం, శరదృతువు ఆశ్విజ మాసము, శుక్లపక్షము షష్ఠి, మధ్యాహ్నం 2:25 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 3:53 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత घడియలు సాయంకాలం 6:04 నుంచి 7:51 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:29 నుంచి 5:16 వరకు, వర్జం ఉదయం 7:22 నుంచి 9:09 వరకు, రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు, సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:04. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు పర్వాలేదు, కొంతవరకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అష్టమంలో చంద్రుడున్న నక్షత్రం యొక్క ప్రమాణం మారిపోయింది కాబట్టి కొంత 30% నెగిటివ్ ఫలితాలు ఉన్న 70% పాజిటివ్గా ఉంది. అయినా పరే కాస్త కడుపుని మార్చుకోవాలి, నోరుని అంటి పెట్టుకోవాలి. తద్వారా మనకి శుభమైనటువంటి, అంటే నువ్వు కడుపు మార్చుకోవాలంటే అర్థం ఏమిటి? బయట పదార్థాలు ఏవి తినకండి, మీరు ప్రమాదంలో పడే అవకాశం, కష్టము నష్టము చికాకు, కొన్ని విషయాలు అనవసరమైనటువంటి అపవాదులు ఇలాంటి పొందుకునే అవకాశం ఉంటుంది. అంటే అనవసర వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడకండి, కుటుంబ రహస్యాలు బయట చెప్పకండి. పర్వాలేదు, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది, ఉద్యోగ పరంగా లాభం ఉంది, ఒత్తిడున్న ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది, కళాకారులకి క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి ఈవెంట్స్ లభించే అవకాశం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, లాటరీలకి జూదానికి కాస్త దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, ఎందుకంటే అనవసరమైనటువంటి కొద్దిగా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. బట్ విదేశాల్లో మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కూడా ఉంటుంది, విలువైన బహుమానాలు అందుకోవచ్చును, వివాహ సంబంధ చర్చల్లో సఫలత ఉంటుంది. ప్రేయసి ప్రియులు జాగ్రత్తగా ఉండండి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉంది. కృత్రిమ సంతానం వద్దు, సహజ సంతానమే ముద్దు అని చెప్పవచ్చు. ధనయోగం ఉంటుంది, పర్వాలేదు, ఏదో విధంగా మీకు ధన సహాయం అందుతుంది. రైతన్నలకి లాభాలు, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం లాభాలు ఉన్నాయి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి బలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి అనుకూలంగా ఉంటుంది. చాలా మంచి 30% నెగిటివ్ ఉన్నది కాబట్టి భగవద్గీత చదువుకోవడం, వినాయకుడి అష్టోత్తరం, ఎవరికైనా పాలు పెరుగు దానంగా ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. భగవద్గీత 9వ అధ్యాయం చదవండి, చాలు, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా వీరికి శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి యాజ్ యూజువల్ చాలా మంచి శుభయోగాలే. దాదాపుగా ఆర్థిక ఆనంద, ఐశ్వర్య, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. ధనయోగం ఉంటుంది, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. విద్యా ఉద్యోగ ప్రయత్నాల అనుకూలత, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, అలాగే ఇవాళ మీకు ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని తొలగే అవకాశం. తప్పకుండా మీకు ప్రశాంతమైన కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన సౌఖ్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిలుగుడడం, అనుకూలత, భార్యాభర్తల శుభయోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయం, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి. రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా లాభదాయకమైన ఆనంద యోగం. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన
శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి శుభము, సుఖము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ప్రాంగణ నియామకాల ఉద్యోగం, లాటరీ వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, వ్యాపార వృద్ధి, విదేశీ ప్రయాణం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. అలాగే యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవడం, రుణపీడ పరిహారం, రోగనాశనం, ప్రాంగణ నియామకాల ఉద్యోగం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశీ ప్రయాణం, IELTS, GRE లాంటి పరీక్షలు విజయం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అత్యంత అనుకూలత, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభకరమైన సంతాన యోగం, అనుకున్నది సాధించగల అవకాశం, మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. వీరికి ఇదంతా చాలా ఆనందకరమైన శుభదినంగా చెప్పవచ్చు. 1 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఆనంద యోగమే. ధనము, రుణ విమోచనం, రోగనాశనం, మంచి ఆర్థిక విశేషమైనటువంటి లాభాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధన, కనుక, వస్తువాహన, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకోవచ్చు. ఆనందకరమైనటువంటి శుభప్రదమైనటువంటి యోగాలు బలంగా ఉన్నాయి. వృత్తిలో, ఉద్యోగంలో, కుటుంబ సౌఖ్యంలో, సంతాన యోగంలో, వ్యాపార పరంగాను, విద్యాపరంగాను, విదేశీయాన విషయంలో అనుకూలత, అంటే మంచి మాట తీరు, వ్యవహార శైలి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫార్మా, సిమెంటు, ఇలా అన్ని రకాల వ్యాపారాల్లో మంచి లాభాలు. రైతులకి పంట లాభాలు, మత్స్యకారులకి సంపద, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యా ఉద్యోగ వ్యాపారం, IELTS, GRE లాంటి పరీక్షలు విజయం సాధించడం, ఏదేమైనా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధిని పొందుకుంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు, ఆకస్మిక ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతుల శుభయోగం, అనూహ్యమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టయోగం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి గృహయోగము, ధనలాభము, వాహన సౌఖ్యము, విద్యాభివృద్ధి, విదేశీయానము, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, లాటరీ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకు అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు, ప్రాంగణ నియామకాల ఉద్యోగం, విద్యా అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఆనందకరమైన సంపద, వాహన యోగం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి. లాటరీ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకూలమైనటువంటి ఆర్థిక లాభాలు. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో ఫార్మా, సిమెంటు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కానివ్వండి, బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో కానివ్వండి లాభదాయకమైన శుభయోగాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలమైన శుభయోగాలు. మంచి మాట తీరు, వ్యవహార శైలి, ప్రశాంతత, పరోపకారం, వాహనాలు కొనుగోలు చేయడం, విదేశాలు వెళ్ళడం, ఆత్మీయుల కలియిక, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఇలా అనేక రకాల ఆనందాది అదృష్ట యోగాల పరంపర, శుభవార్త, శ్రవణ యోగాలు బలంగా ఉన్నాయి. వీరికి ఎంత అనుకూలంగా ఉంటుంది. 8, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి
విజయ పరంపర, ఆనందకరమైన యోగం, బంధుమిత్రుల సమాగమం, సమస్త రోగ నాశనం, రుణ విమోచనం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, బంధుమిత్రుల వల్ల వివాహ సంబంధ చర్చలో సఫలత, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైన దాంపత్య సుఖ జీవనం, అలాగే విందు వినోదాదుల్లో పాల్పంచుకునే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, రాజకీయ రంగంలోని అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నిలుపుదారులకి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో మంచి వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కనబడుతోంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి, కళాకారులకు, క్రీడాకారులకి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు, ఈవెంట్స్ చేసేవారికి మంచి గొప్ప ఈవెంట్స్ లభించడం అనుకూలం కనబడుతోంది. అలాగే మత్స్యకారులకి మంచి సంపద బాగా ఉంటుంది. అనుకున్నటువంటి చోట ఉద్యోగ లాభాన్ని, విద్యాభివృద్ధిని, ఆర్థిక విషయాల వెసులుబాటు, లాటరీల వల్ల, జూదం వల్ల ధనము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి చాలా మంచి ఆనందకరమైన సంపదగా చెప్పబడుతోంది. ఈరోజు చాలా అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య సాఫల్యత, ధనం, మాట తీరు, వ్యవహార శైలి, గొప్ప వ్యక్తులతో పరిచయం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి. ముఖ్యంగా 10 రోజుల నుంచో లేదా 15 రోజుల నుంచో ఆగిపోయిన ఒక పని ఈరోజు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. ఒక అద్భుతం జరగబోతోంది మీకు. వాహన సౌఖ్యం, విద్యాభివృద్ధి, ఐఎల్సి, జిఆర్టీ పరీక్షల విజయం, లేదా విదేశాలు వెళ్ళగలిగేటువంటి సౌకర్యం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, ఇతరుల ఆధీనటువంటి మీ ఆస్తులు కానీ ఏదైనా సరే మీ యొక్క స్వాధీనమయ్యేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఆర్థిక లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు, ఆర్థిక లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, ప్రయాణ సాఫల్యత, వాహన సౌఖ్యం, కుటుంబంతో వృద్ధి బాగా ఉండడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునే స్థితిగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు. ధైర్యే సాహసే లక్ష్మి. వీళ్ళకున్నది అదే అద్భుతమైన ధైర్యం. అది అంటారు కదా, వెన్ను విరువని, అంటే వెన్ను చూడనటువంటి ధైర్య సాహస నిర్ణయాలు. దూసుకుపోయే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి దూసుకుపోయే తత్వం చాలా నష్టాన్ని కలిగిస్తుంది. కానీ జీవితంలో వీళ్ళు దూసుకుపోతూనే ఉంటారు. ఆగరు అసలుకి. ఏమాత్రం వీళ్ళు ఆలోచించారు ఆగరు. మంచి చెడు రెండింటిని విశ్లేషణ చేస్తారు. అక్కడ చెడు కనబడుతుంది, నిప్పులు ఉన్నాయి, దూకితే కాలుతుందనే సరే, ఆ నిప్పులు దాటి వెళితేనే మనకి ఒక విజయం ప్రాప్తిస్తుందని చెప్తే వీళ్ళు తప్పకుండా ఆ నిప్పులోంచి నడిచి వెళ్ళిపోతారు. అటువంటి మొండిగటాలు. కానీ చివరిగా వీళ్ళకి విజయం వరిస్తుంది. నష్టాన్ని కూడా అంచనా వేసి భరించగలిగేటువంటి శక్తిత్వం వీళ్ళు సొంతం అవుతుంది. మంచి మాట తీరు, ఆవేశంగా మాట్లాడతారు, వేగంగా మాట్లాడతారు, ప్రతి పనిలో చురుగ్గా ఉంటారు. దానగుణం, దైవగుణం ఉంటుంది. కానీ తొందరపడతనం, కొన్నిసార్లు తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటారు. అది వీళ్ళకి ప్రమాదం. కాబట్టి దాని విషయంలో ఆ తప్పును వీళ్ళే ఒప్పుకుంటారు. నేను పలానా తప్పు చేశాను ఒప్పుకుంటారు వీళ్ళు. అది వీళ్ళకున్నటువంటి ఒక ప్రత్యేకతను అవతల వాళ్ళ ముందు పల్చనేయడానికి కూడా అదే కారణం అవుతుంది. సరే, ఏదేమైనా ఈరోజు మీకు అటువంటి యోగాలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో అప్రమత్తంగా ఉండండి. లంచం పుచ్చుకునే అవకాశం ఉండవచ్చు, దానికోసం జాగ్రత్తగా ఉండండి. బట్ ఏదేమైనా ధైర్యం, ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, గొప్ప వ్యక్తులతో పరిచయం, దానగుణం, దైవ సంబంధ కార్యక్రమాలు పాలు పంచుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, రైతులకి, పువ్వులు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, ప్రేయసిపిలో సఖ్యత, భార్యాభర్తల అన్యోన్యత, అనుకున్నటువంటి కార్యసిద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వ్యాపార వృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, ఆర్థిక లాభాలు, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగం,
విద్యాభివృద్ధి, శత్రునాశనం, మిత్రలాభం, ఆస్తి పంపకాల లాభాలు, లేదా కొత్తగా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. మంచి అద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం ఉంది. వీరికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారు కాస్త మౌనంగా ఉండండి, పర్వాలేదు. అంటే అన్ని రకాల శుభయోగాలు ఉన్నాయి. ధనయోగం ఉంది, విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది. కాకపోతే మాట తీరుతోనే నష్టపోయే ప్రమాదం. నోరుని అదుపులో ఉంచుకుంటే చాలు. 2 రకాల అదుపులో ఉండాలి. ఒకటి అతిగా తినడం, పడకూడదు తినకూడదు, ఇవి జాగ్రత్త చూసుకోండి. మాట్లాడడం కూడా, అంటే ఎంత తక్కువగా మాట్లాడితే మాట ముదుపు, ధనం పొదుపు, ఈ రెండింటిని మీరు కట్టడి చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అలాగే కడుపు కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అతిగా తినకుండా ఉండే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలంగా ఉంటున్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా పర్వాలేదు. ఈరోజు ధనగనక వస్తువుల ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వస్తులాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. కాస్త దూకుడు తగ్గించుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తే మీకు చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా సుఖమైనటువంటి జీవనం ఉంది. వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, వ్యాపార పరంగా అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. రైతులకు మంచి పంట లాభం ఉంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వచ్చు. కానీ లాటరీలకు జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయకమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈరోజు పర్వాలేదు, కొందరు బెటర్ అయినా సరే మీరు కాస్త భగవద్గీత పారాయణం, అలాగే వీలైతే మీరు హనుమాన్ చాలీసా పారాయణం, హనుమంతుడి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా మినప గారెలు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు: లాభం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, విదేశీయానం, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి వృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం ఉంటుంది. మంచి ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం. మంచి వ్యవహార లాభాన్ని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని, వివాహ యోగ్యతని, ఆస్తి పంపకాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్స్ చేసేవారికి లాభాలు. వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి శుభయోగాన్ని పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశీయాన ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనంద యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రశాంతత, ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతోంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలు లాభాలు, తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వైవాహిక ఆనందం, ప్రేయసీ ప్రియుల సఖ్యత, భార్యాభర్తల జన్యుత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపార లాభంలో అనుకూలతలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా లాభాలు. ఆర్థిక పరంగా అభివృద్ధి, విద్యాపరంగా లాభాలు, ఉద్యోగపరంగా అనుకూలత, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబపరమైన సఖ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం,
ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగించే అవకాశం, డ్రైవర్లకి పెయింటర్లకి లాభాలు పొందుకోవచ్చు, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారు, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభాలు. తప్పకుండా మెరుగునటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ్యం ఒక ఉద్యోగాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ధనాన్ని తిరిగి పొందుకోవచ్చు. ముఖ్యంగా ఈ కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యల పరిష్కారమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన వ్యాపార, విద్యా, ఉద్యోగ, వ్యవహారాదుల్లో లాభాలు, శుభవార్త వినడం ఖాయం. వీరికి 1 అంకెను అదృష్టం అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టిందల్లా బంగారమే అనుకున్నటువంటి ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధుమిత్రుల సమాగమం, ఆనందయోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, ప్రశాంతమైన జీవనము, ప్రాంగణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడము, పోగొట్టుకున్న వస్తువులు లభించడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడా లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, గౌరవము, ఆనందం. అలాగే వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, జ్యోతిష్య పండుగ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి అభివృద్ధి పొందుకునే శుభయోగం. తప్పకుండా మీ టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశాలు. చాలా మంచి ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనందయోగం, భూలాభం, పొలం లాభం, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఇలా అనేక రకాల ఆనందయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.